ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా కేవలం 2 రోజుల్లోనే తెలంగాణలో మరో కొత్త పార్టీ కూడా ఆవిర్భవించబోతోంది. అండ్ ఈ పార్టీకి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకత్వం వహించనున్నారు. అండ్ అలాగే మేడ్చల్లోని ఓ కన్వెన్షన్ హాల్లో కూడా ఈ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరగబోతోంది. ప్రస్తుతం మనము బంజారా హిల్స్ జాగృతి కార్యాలయం వద్ద ఉన్నాం. సో ఒకసారి చూడొచ్చు, పక్కనే అంటే ఈ జాగృతి కార్యాలయం పక్కనే ఇటు జాగృతి అధ్యక్షురాలు కవితకు సంబంధించినటువంటి ఇల్లు కూడా ఉంది. అయితే జాగృతి అధ్యక్షురాలు ఇల్లు ఆఫీసు పక్కనే ఉండడము, అలాగే ఇది కొంచెం చూడడానికి ఇరుకుగా ఉండడం అనేది సో కొంత ఇక్కడ జాగృతి నాయకులకు ఎవరైతే పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యకర్తలు కావచ్చు, అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్న వారికి కూడా కొంత డిస్టర్బెన్స్గా ఉన్నట్టుగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని కార్యకర్తలు చెప్తా ఉన్నారు, నాయకులు కూడా చెప్తా ఉన్నారు. అండ్ దీన్ని దృష్టిలో ఉంచుకొని జాగృతికి సంబంధించి మరొక ఆఫీస్ని కూడా వీళ్ళు తయారు చేసుకునేటువంటి విధంగా అంటే వేరే చోట కూడా మారేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో దానికి సంబంధించి కూడా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, సో చూస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఆ ప్లేస్ కోసం. సో ఇక్కడ సో జాగృతి కార్యాలయంలో వినూత్నంగా కూడా ఒక ప్రదర్శన అయితే చేస్తూ ఉన్నారు. నవనూతన రాజకీయ శక్తిగా ముందుకు వస్తోంది కవితక్క అంటూ కూడా ఒక ఫోటోకు సంబంధించినటువంటి ఫ్రేమ్స్ని ఏర్పాటు చేసి దాని వెనకాల లైటింగ్ వచ్చేటువంటి విధంగా, అంటే రాత్రులు కూడా ఆ ఫోటో ఫ్లెక్సీ అనేది కనిపించేటువంటి విధంగా సో కనిపిస్తూ ఉంది. అక్కడ రాధాకృష్ణ తెలంగాణ జాగృతి నాయకులు అని చెప్పేసి కూడా ఆయన ఈ యొక్క ఫోటో ఫ్రేమ్స్ని అంటే ఒక కొత్త రకంగా ఈ పార్టీ పెట్టబోయేటువంటి పార్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యొక్క వినూత్నంగా ప్రదర్శన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధాకృష్ణ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న, ఈ కొత్త రకంగా ఈ ప్రదర్శన చేయడం వెనకాల కారణాలు ఏంటి అసలు? కొత్త రకం అనగానే కొత్త పార్టీ వస్తుంది, ప్రజల్లో ఆశాభావం ఉంటుంది, ప్రజలలో నీవు రక్తము యువ రక్తం, అక్కగారు చెప్పిన నీవు యువ రక్తము, కురువృద్ధులు మా పార్టీలో ఉండరు, కురువృద్ధులు ఉండేది మొత్తం బీఆర్ఎస్లోనే. కాబట్టి నూతన రాజకీయ శక్తిగా వస్తున్నాం కాబట్టి వినూత్నమైన ఐడియాలజీతోని మేము ఈరోజు ప్రజల ముందుకు వెళ్తాం. జాగృతికి సంబంధించి ఈ ఆఫీసు కొంత సరిపోవట్లేదు, వచ్చినటువంటి గెస్టులకు కావచ్చు, నాయకులకు కావచ్చు, ఇది కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొత్త ఆఫీస్ ఎప్పుడు చూస్తున్నారు మరి? కొత్త ఆఫీస్కి 25 తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తారు. పార్టీ బాగుంది, జెండా బాగుంది, ఎజెండా బాగుంది, కవితక్క సైనికులు బాగున్నారు, సలసల కాగే రక్తం యువకులు ఉన్నారు. ఒకప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నాడు, యువ రక్తం నాకు ఇవ్వండి, దేశానికి స్వతంత్రం ఇస్తా అన్నాడు. అలాగే అక్కగారు కూడా యువ రక్తాన్ని చైతన్యపరిచి బంగారు తెలంగాణ చేయబోతున్నారు. ఇది ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇప్పుడు జాగృతి నాయకులు శ్రీకాంత్ ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పుడు శ్రీకాంత్ అన్న, మీకు అంటే జాగృతి నాయకులకు కావచ్చు, లేకపోతే కార్యకర్తలకు కావచ్చు, ముఖ్యంగా ఆఫీస్కి వచ్చినటువంటి సందర్భాల్లో ఈ ఆఫీస్ అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల పార్కింగ్కి ఇబ్బంది అవ్వడం, పక్కన వాళ్ళు కంప్లైంట్ చేయడం ఇలాంటి జరుగుతుంది. మరి కొత్త ఆఫీసు ఎప్పుడు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు? ఖచ్చితంగా పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలు, నూతన సంబంధించిన చేరికలు, వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే ఇది ఒక కాస్ట్లీ ఏరియా, బంజారా హిల్స్ ఏరియాలో ఇది కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి మిగతా నైబర్స్ కూడా ఇబ్బంది జరుగుతుంది మాట వాస్తవం. అతి త్వరలో పార్టీ లాంచ్ అయిపోయిన తర్వాత అతి త్వరలో ఏదైనా అవుట్స్కట్స్లో మనము ఆ పార్టీ ఆఫీస్ను కూడా ఒక 3 ఎకరాల 5 ఎకరాల ప్రాంగణంలో నిర్మాణం చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలు ఇలా తెలంగాణ జాగృతిని ఆదరిస్తూ మహిళలు వీళ్ళందరూ కూడా యువకులు అధిక మొత్తంలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ కొంత పార్కింగ్ సమస్య అనేటువంటి ఉన్నది. ఇది కేంద్ర కార్యాలయంగా కొనసాగుతూ రాష్ట్ర కార్యాలయం అనేటువంటిది కాస్త విస్తారంగా పెట్టుకునేటువంటి అవకాశం పార్టీ ఏర్పడుతుంది. తెలంగాణ జాగృతికి సంబంధించి పార్టీ ఆవిర్భావ సభకు సుమారుగా 60 నుంచి 65 వేల మంది రాబోతున్నారు అనేది ఒక అంచనా, వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమే? పూర్తిగా మా కార్యకర్తలు వాళ్ళు చెమటొచ్చి చేసినటువంటిది ఏంటంటే వాళ్ళు దాదాపుగా 1,00,000 పైచీలకు లెక్కలు మాకు చెప్పారు. కానీ మేము ఇంకా కుదించడం, ఇది ఒక ప్రతినిధుల సభ కాబట్టి ఒక 60-65 పైచీలకు ఉంటుంది అనేటువంటిది ఒక అంచనా వేస్తున్నాం. కానీ స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి కార్యకర్తలు దాదాపుగా 20-25 వేల పైచీలకు ఉన్నారు. కాబట్టి ఏంటంటే పూర్తిగా గ్రామీణ స్థాయిలో ఉండబడేటువంటి అందరు యువకులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా కదులుతున్న పరిస్థితి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కదులుతున్నటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. ఎందుకంటే సామాజిక తెలంగాణ అంతరాలను దూరం చేసేటువంటి ఏకైక పార్టీ కేవలం కవితక్క పార్టీ. రేపు రోజున కవితక్క పార్టీ లేకపోతే మనకు అవకాశాలు వస్తాయి. ఇన్ని రోజులు మా శ్రమను దోపిడీ చేసినటువంటి పార్టీలు ఇలా మా పార్టీ కోసం మీకు శ్రమిస్తే ఇలా అందలాలు ఎక్కినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు సీమాంధ్రకు తుత్తులుగా ఉన్నటువంటి నాయకులు ఈ రోజు అందలాలు ఎక్కిలు. కానీ ఆ రోజు ఉద్యమం కోసం కష్టపడినటువంటి బిడ్డలకు మాకు ఎట్లాంటి అవకాశాలు రాలేదని చెప్పేసి అనేక మంది బిడ్డలు ఇలా తెలంగాణ జాగృతిని వేదికగా ఇలా రాబోతూ ఉన్నారు. సో ఇటు కార్మిక విభాగానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడదాం. సో అన్న, అంటే కార్మికులు కూడా జాగృతికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఒక మాట వినిపిస్తోంది. సో పెద్ద ఎత్తున కూడా మీ కార్మికులు, ఇటు కార్మిక సంఘ నాయకులు కూడా
ఇటు ఆవిర్భావ సభకు వస్తూ ఉన్నారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది వస్తున్నారు, ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? దాదాపు పెద్ద ఎత్తున వస్తున్నాం. మేము కార్మికులమే ఒక 20,000 మంది దాకా వస్తున్నాము. ఆటో రంగం కావచ్చు, లారీ రంగం కావచ్చు, అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి మా అసంఘటిత రంగ కార్మికులు ఇలా అన్నాడు నిప్పుల బాటలో నడిచినాం, నేడు పూల బాటలో నడవాలనుకుంటున్నాం. కాబట్టి ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేరాలి, సామాజిక తెలంగాణ ఉద్యమే ఊపిరిగా ఈనాటి నూతన రాజకీయ పార్టీగా రాబోతున్నాం. కాబట్టి మా మిత్రులందరూ ఈరోజు పండగ వాతావరణం రాష్ట్రంలో దీపావళి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ అంగరంగ వైభవంగా పార్టీ నిర్మాణానికి బాధ్యులవుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఏ పార్టీ చూసుకున్నా సామాన్యుల పక్షాన పోరాటానికి సిద్ధంగా లేదు. ఇలా నిజంగా కూడా వాస్తవానికి ఇది జాగృతి ప్రతిపక్షంలా కొట్లాడుతూ ఉంది ప్రతి విషయంలో కావచ్చు. ఎందుకంటే పార్టీలు ఉన్నాయి, లేవని కాదు, కానీ చల్లగా ఉన్నాయి, వాళ్ళ కడుపులు నిండినాయి. పేద ప్రజల కడుపులు నిండలేదు. కాబట్టి పేద ప్రజల పక్షాన నిలబడడానికి జాగృతి పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మీకు అంటే మీ పార్టీ ఏర్పాటైన తర్వాత ఈ బిల్డింగ్ ఎట్లాగూ సరిపోదు, అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే నైబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లో కూడా పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన కనిపిస్తుంది. ఎక్కడ చేస్తూ ఉన్నారు? 100% కూడా రాజకీయపరమైన అవకాశాలు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా మేమందరం కూడా పార్టీ అంతర్లీనంగా జరుగుతున్నటువంటి చర్చలే. రాబోయే రోజులలో ప్రజలు మాకు ఇచ్చే శక్తిని బట్టి, ప్రజాబలంతో మాకు ఎంతైతే అవసరమవుతాయో ప్రజల నుంచి ప్రజలతోటి మమేకం కావడానికి కావాల్సినటువంటి అవసరాలని పార్టీ కోర్ కమిటీలో చర్చించి భవిష్యత్తులో మరింత దగ్గరగా ప్రజలకి చేరువయ్యేందుకు మా నిర్ణయాలు కూడా మేము తీసుకోబోతున్నాం. అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాటికి బలమైనటువంటి నాయకత్వం ఉంది, ఒక శాశ్వత చిరునామా అనేది ఉంది. సో ఇప్పుడు జాగృతికి అలాంటి చిరునామా ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? గొప్ప గొప్ప ప్రయత్నాలని కూడా మొదట కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా గుప్పెడి మందితోటే ప్రారంభించిండు. అయ్యాల కూడా ఈ మాత్రం ఆఫీస్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి సందర్భం లేదు. మేము ప్రజా మనుషులం. కవితక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేసింది, ప్రజా జీవితంలో చాలా చూసింది. మాకు ఇవాళ నియోజకవర్గాల వారీగా 119 నియోజకవర్గాలలో అప్కమింగ్ జనరేషన్స్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అందరూ విద్యార్థి నాయకులు, మహిళలు, యువత మాకు అందుబాటులో ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా మా మంచి కోరేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము బలంగా ప్రజలలోకి పోయి రాబోయే రోజులలో మాకేదైతే రాజకీయపరమైనటువంటి అవసరాలు ఉన్నాయో మరింత బలంగా దృఢంగా చేసుకోగలుగుతాము. మాకు ప్రజల నుంచి ఆ మద్దతు ఉంది. ప్రజలే మాకు అన్నీ చేకూరుస్తారు. మాకు బీఆర్ఎస్ పార్టీ లాగా 1800 కోట్ల రూపాయలు మేము ఏం దాచిపెట్టుకొని అకౌంట్లలో ఉంచుకున్నటువంటి బాపతి కాదు. మేము ప్రజల దగ్గర నుంచి రూపాయి కూడగట్టి ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజా జీవితంలో వండుకుంటే చేయాలి. కాబట్టి ఇవన్నీ మేము చేయబోయే తీసుకునే నిర్ణయాల ముందు ఇవన్నీ చాలా చిన్నవి. ప్రజల మద్దతు పార్టీకి సంబంధించి ఫండ్ ఎలాగ రైజ్ చేస్తున్నారు? ఎంత మొత్తం మేర ఇప్పటివరకు అయింది? 100% చిన్నపిల్లలు కిడ్నీ బ్యాంకుల్లో దాచుకున్నటువంటి పైసలు కూడా ఇచ్చినటువంటి సందర్భం చూసినాం. మన సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళ నెల జీతాలు తీసుకొచ్చి చెక్కులు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. యావత్ తెలంగాణ ప్రజలు చాలామందికి కష్టకాలంలో ఉన్నప్పుడు కవితక్క తన వ్యక్తిగత జీవితాన్ని వదిలిపెట్టి ప్రజాక్షేత్రంలోకి పోయి జనం బాటలో తిరిగింది. ప్రజలు ₹1 దగ్గర నుంచి ఎంత ఇచ్చినా అది మా సంక్షేమం కోరేదే, మాకు అది ₹1 సమానం. ప్రజలు ఎంత మద్దతు ఇచ్చినా మా పార్టీకి అవసరమైన నిధులు కూడా ప్రజల నుంచి సేకరిస్తాం. సో మొత్తానికి ప్రజల నుంచి వచ్చేటువంటి ఒక్క చిన్న రూపాయి అయినా కూడా జాగృతి సంస్థకు అది అంటే జాగృతి పార్టీకి అది ₹1 సమానం అంటూ కూడా జాగృతి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మెయిన్గా అతి త్వరలోనే సిటీ అవుట్స్కట్స్లో సుమారుగా 3 నుంచి 5 ఎకరాల స్థలంలో జాగృతికి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతున్నామంటూ జాగృతి నాయకులు మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ వినోద్తో విజయ్ బిగ్ టీవీ, బంజారాహిల్స్ జాగృతి కార్యాలయం నుండి.